నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. శ్రీశ్రీ గారు ఆయన కవితలో ఒక మాట అంటారు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసే బోయిలెవ్వరు అని. ఇప్పుడు ఈ ట్రెండ్కి కాలానికి దాన్ని కొంచెం మార్చాలి. కనిపించే హీరో కాదోయ్ పూజించే ఫ్యాన్స్ ఎవ్వరు అని. ఎందుకంటే ప్రతి ఫ్యాన్ తన హీరోకి అంత క్రేజ్ యాడ్ చేస్తూ ఉంటారు. వితౌట్ ఫ్యాన్స్ మనం ఏ సినిమా హీరోని ఊహించుకోలేం. అలా పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు. అసలు అందరి ఫ్యాన్స్ వేరు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వేరు. అట్లా ఒక ట్రెండ్ సెట్ చేస్తారు వాళ్ళు. అంతే అగ్రెసివ్గా ఉంటారు, అంతే ఆరాధిస్తారు కూడా. అటువంటి ఫ్యాన్స్లో చాలామందికి తెలిసిన కళ్యాణ్ నాయుడు గారు ఈరోజు మనతో ఉన్నారు, మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే మేడం. కళ్యాణ్ నాయుడు గారు పేరైనా మీదేనా, పవన్ కళ్యాణ్ గారు ఇష్టంతో పెట్టుకున్నారు? పెట్టిన పేరు. ఇది కట్టుకున్నారు కదా రుమాలు, అది ఎందుకో తెలుసా మీకు? ఇది సామాన్యుడి గుర్తు మేడం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లోకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ రెడ్ కలర్ తుండి అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఏంటంటే సామాన్యుల కోసం ఈ గుర్తు ఇది. సో జనసేన పార్టీలో ఉండేది అందరు సామాన్యులే, కష్టపడే వ్యక్తులే. ఎవరిని మోసం చేసే వ్యక్తులు అయితే ఎవరు ఉంటారు జనసేన పార్టీలో? నిజాయితీగా నిస్వార్థంగా కష్టపడే వ్యక్తులు కాబట్టి ఇది మా గుర్తు. ఇది జన సైనికులు సామాన్యులే, కానీ సామాన్యులైన ప్రజల కోసం పనిచేస్తున్నారా? అందరూ పనిచేస్తున్నారుగా మేడం. ఈరోజు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిందిగా మేడం. ఎన్నో మంచి మంచి పనులు చేశారు. తన సొంత డబ్బులే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇంకోటి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే పిఠాపురానికి, అక్కడ ఎమ్మెల్యేకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో మేడం, శాలరీ, ఆయనకు వచ్చే శాలరీ అది కూడా ప్రజల కోసమే. ఆయన సొంత ఖర్చుల కోసం ఏది లేదు. నాకు ఒక డౌట్, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచి ఫ్యాను? నేనా మేడం, బంగారం సినిమా ఐడియా ఉందా మేడం? ఎందుకు? అప్పుడు మా మమ్మీ డాడీ ఆ సినిమాకి తీసుకెళ్లారు నాకు. సో అప్పటి నుంచి ఆయన అంటే నాకు ఒక తెలియని ఒక ఇష్టం ఆ సినిమాతోటి. 2012లో గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. అప్పుడు కొంచెం ఇంకా డైహార్డ్ ఫ్యాన్ అయ్యాను. ఇంకా 2014లో ఆయన సిద్ధాంతాలతోటి లగ్జరీ లైఫ్ వదులుకుని మంచి పొజిషన్ నుంచి వచ్చి పార్టీ పెట్టి ప్రజల కోసం వచ్చారు కదండి, అప్పుడు ఒక జన సైనికుడిగా మారాను. ఓకే, నాకు మీరు పవన్ కళ్యాణ్ గారి నటనకు, ఆయన సినిమా యాక్టింగ్కి ఫ్యాన్ అన్నంత వరకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చాలా మంది అట్లా ఉన్నాం, మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. యాక్టింగ్లో సిద్ధాంతం నచ్చింది అన్నారు కదా, ఆయన సిద్ధాంతం అప్పుడు చెగువేర, లెఫ్ట్ భావజాలం కంప్లీట్గా. కానీ ఇప్పుడు ఆయన సిద్ధాంతం సనాతనం, రైట్ భావజాలం. సిద్ధాంతం నచ్చితే సిద్ధాంతం మారినప్పుడు మీరు మారాలి కదా, ఎందుకు ఆయన సిద్ధాంతం వెనకే వెళ్తున్నారు మీకంటూ సొంత అభిప్రాయం లేకుండా? ఏం లేదు మేడం, ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు. ఆయన వచ్చిందే ప్రజల కోసం. చాలామంది అన్నారు కూడా నాతోటి, మీ వాడు ఏంట్రా అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు, ఒకసారి సనాతన ధర్మం అంటాడు, ఒకసారి ఇది అంటాడు అది అంటాడు కదా. ఆయన ఏం చేసినా 10 మందికి మంచి కోసమే చేస్తాడు. ఇది మాత్రం వాస్తవం. చెడు మాత్రం చేయడు ఆయన. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంతే. రావణ్ అని మీకు తెలుసు కదా, ఆయన మీకన్నా పెద్ద ఫ్యాన్. ఎవరు? రావణ్. ఆడు ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిండు. మీరు గారు అంటారు, మేము వాడిని వాడు అంటాం. ఎందుకంటే వాడు ఫ్యాన్ అని మీరు చెప్పిండా? వాడి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, నేను స్ట్రైట్గా అంటున్నా, నేను అసలు వాడి అకౌంట్ నాకు ఒక 100 మంది నాకు షేర్ చేస్తే వచ్చింది నాకు అకౌంట్. లేకపోతే వాడు ఎవడో కూడా నాకు తెలియదు. కళ్యాణ్ నాయుడు అనే వ్యక్తి జనసేన పార్టీలో చిన్న వ్యక్తి నుంచి పెద్ద వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. కళ్యాణ్ నాయుడు వాడు ఫ్యాన్ అని మీరే అంటున్నారు. వాడి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం 4 ముద్దలాడు కుటుంబానికి పెట్టుకోవడం కోసం పదే పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడతాడు. మీరు ఒకసారి వాడి అకౌంట్ చెక్ చేయండి. వాడి కామెంట్స్లోనే, అరే బాబు ఎప్పుడు చూడు పవన్ కళ్యాణ్ అంటావేంట్రా బాబు, వేరే టాపిక్ మీద కూడా మాట్లాడరా బాబు అంటే వాడు పవన్ కళ్యాణ్కే ఆయన గురించే మాట్లాడతాడు. బట్ రావణ్ గారు అని నేను ఎందుకంటా అంటే, నేను విమర్శించిన కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తాను, అది నా స్టైల్. ఆయన రావణ్ గారిని ఈ ప్రభుత్వం రాకముందు ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే. ఎందుకంటే వైసీపీని విపరీతంగా విమర్శించిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన ఎప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు. ఇప్పుడు చాలా మంది పెద్ద మేధావులు నేను ఇంటర్వ్యూ చేస్తున్నారు. హీజ్ అన్ ఇంటెలెక్చువల్ ఫెలో. అది కాదు మేధావులు అని చెప్పి ఆ ప్రకాష్ రాజ్ గారిని వాడిని విని పెద్ద మేధావులు అనకండి. వాడు దేశద్రోహి ఆ ప్రకాష్ రాజ్ గారు. వాడి గురించి అసలు మాట్లాడద్దు. నాకు నచ్చదు. ఒకరిని ఇప్పుడు ఇక్కడ పిలిచి నాకు ఒకరిని పొగడకూడదండి బాబు, నాకు అస్సలు నచ్చదు. ఆ రావణ్ అనేటోడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు అభిమాని అంటున్నాడు కదా, సరే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినట్టు వాడి దగ్గర ఆధారాలు ఉంటే వాడిని నాతో పాటు డిబేట్కి రమ్మని చెప్పండి. అయితే ఆయన ఆధారాలు లేకుండా మీడియా ముంగడికి వచ్చాడు. వీడియోస్ కింద నీ బిడ్డను తీసుకురా రేప్ చేస్తామని చెప్తే ఆయన డైరెక్ట్ నా బిడ్డను తీసుకుని వస్తారా రండి అని పెట్టారు. పోలీస్ కేసు కూడా పెట్టారు. ఇష్టం లేకుంటే అంత బిడ్డల్ని రేపుల దాకా ఎందుకంటే ఎవరు వెళ్ళారండి అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే ఏ అభిమానైనా కూడా ఒక ఇంటి ఆడబిడ్డ గురించి తప్పుడుగా మాట్లాడేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు అల్లు అర్జున్ అని ఉన్నాడు, మేము మెగా ఫ్యామిలీ, ఎప్పటికైనా అల్లు అర్జున్ మావోడే, ఇది గుర్తుపెట్టుకోండి.
మేమంతా ఒకటే. ఈరోజు కొంతమంది హేట్రేట్ క్రియేట్ చేస్తున్నారు. ఎలాగంటే చిరంజీవి గారిని తిట్టడము, చరణ్ అన్నని తిట్టడం, కళ్యాణ్ గారిని తిట్టడం. ఇదంతా ఏంటంటే కొంతమంది అపోజిషన్, ఆ బతుకులకు అపోజిషన్ కూడా లేదు, వాళ్ళకి ప్రతిపక్షం లేని బతుకులు వాళ్ళే. వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని మా మధ్యన గొడవలు పెడుతున్నారు. అంతేగాని నిజంగా అల్లు అర్జున్ అన్న అభిమాని ఎవ్వడు మెగా ఫ్యామిలీలో ఏ హీరోని ట్రోల్ చేయడం ఇది వాస్తవం. ఇది కానీ ఎందుకు ఇంత నెగిటివిటీ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే భయపడుతున్నారు. అంటే మా అమ్మ వాళ్ళ జోలికి వెళ్తే భయపడుతున్నారు, ట్రోల్ చేస్తా, మీకు అమ్మ వాళ్ళ జోలికి వెళ్తే ట్రోల్స్ చేస్తారా నాయన అంటే జనసేన ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ట్రోల్ చేస్తారు వద్దు అని విపరీతంగా భయపడే స్థాయిలో ట్రోల్స్ జన సైనికులు కాదంటున్నారు. మరి వెతుకుతున్నారు ఇంత నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ఫ్యాన్స్ అనే చేస్తున్నారు? కాదండి, సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు రావణ్ అనేటువంటి భార్యని వాళ్ళ బిడ్డను తిట్టారు, రేపులు చేస్తారని ఎవరు అన్నారన్నాడు కదా మనోడు. సైబర్ క్రైమ్ అని ఒకటి ఉంది. మొన్న నా భార్య మీద నా బిడ్డ మీద కొంతమంది ట్రోల్ చేశారు. సీదా విజయవాడ పోయినాను, అక్కడ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చినాను. 2 దొరికినారు, పట్టుకున్నారు, లోపడేసినారు. అలాగే నువ్వు ఎవడైతే నీకు కామెంట్ పెట్టాడో, ఎవడైతే నిన్ను తిట్టాడో, పో సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవి. వాడు జన సైనికుడు అని చెప్పి నిరూపించు, వాడు జనసేన పార్టీలో ఉన్నాడు నిరూపించు. నువ్వు మీడియా ముంగడికి వచ్చి నా బిడ్డను అదన్నారు, నా భార్యని ఇదన్నారు కాదు. రా, నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఒక ఆడబిడ్డను రేప్ చేస్తా అంటే ఖచ్చితంగా నిలబడతా, నేను కూడా అండగా. రా, నీ వెనకాల నేను నిలబడతా. అంతేగాని నువ్వు సరే నిన్ను తిట్టినోడు నువ్వు తిట్టు, అంతేగాని అందులో కూడా పవన్ కళ్యాణ్ గారిని లాగడం, జన సైనికులను లాగడం. అరే బాబు, వచ్చి నువ్వు చూడు, ఆంధ్రాలో జరుగుతున్న అభివృద్ధి చూడు నువ్వు ఫస్ట్. ప్రతిసారి నేను అన్నాను కరెక్టే కదండి, వాడిని వెళ్ళమని చెప్పండి. సైబర్ క్రైమ్ అనేది ఒకటి ఉంది కదా, ఆడబిడ్డలకు అండగా నిలబడతాం మేమే, నీ ఫ్యామిలీకి అండగా నిలబడతాం మేము. అంతేగా నువ్వు మీడియా ముంగడికి వచ్చి నువ్వు నా భార్యని అదన్నారు, నా బిడ్డని ఇదన్నారు. సోషల్ మీడియా ఇది. ఒక్కసారి మనం దిగాక ఎవడో ఎన్నెన్నో మాట్లాంటారు. డైరెక్ట్గా నా ఇంట్లో ఆడోళ్ళదే ఫేస్ మాఫింగ్ చేసి పెట్టారు. మరి నేనేం చేయాలి? మరి ఈ రోజు మౌనం ఉన్నామంటే మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మాటకి కట్టుబడి. కానీ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అని పేరు పెట్టుకొని ఇంత నెగిటివిటీ చేస్తే నష్టం పవన్ కళ్యాణ్ గారికి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ డీపీ పెట్టుకుంటున్నారండి, వచ్చి మమ్మల్ని తిడుతున్నారు. మా వాళ్ళు కొంతమంది ఏమనుకున్నారు అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, అరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మమ్మల్ని తిడుతున్నారు, వీళ్ళు వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం. ఇందులో చెడ్డ పేరు ఎవరికి వస్తుందంటే మా హీరోలకే. అవును, అదే జరుగుతోంది. నాది ఎలా ఉంటుందో తెలుసా, అందరు హీరోలకి రెస్పెక్ట్ ఇస్తా. ఇప్పుడు మన ప్రభాస్ అని ఉన్నాడు. అడగబోతున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ కి జనసేన ఫ్యాన్స్ కి ఏంటి అసలు? ప్రభాస్ ఫ్యాన్స్ కి జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఏంటంటే అదొక బాండింగ్ అండి. మేము అన్నదమ్ముల్లో ఉంటాం. ఇప్పుడు ఆయన కాటేరమ్మ పెద్ద కొడుకు అయితే మేము చిన్న కొడుకులం. మా బాండింగ్ అంటే ఇప్పుడు ఎలాగంటే అండి, ఇప్పుడు ఓజీ వస్తుంది, ఓజీ మాది కాదు వాళ్ళది అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారు. అలాగే ఇప్పుడు వాళ్ళ రాజ్యసభ ఏదైతే ఉంది కదా అది మాది. వాళ్ళు ఏంటంటే జనసేన పార్టీకి చాలా సపోర్ట్ చేస్తారండి. వాళ్ళు ఇలాగా చిల్లర వ్యవహారాలు, వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం ఉండదు. వాళ్ళు ఆఫ్లైన్లో ఉంటారు. వాళ్ళ హీరో వరకు వస్తే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళు సైకోస్ అంటారు కదా, దానికంటే దారుణం. కానీ ఎంత సైకోలో అంత మంచోళ్ళండి. వాళ్ళ హీరో జోలికి వస్తేనే వాళ్ళకి పిచ్చిలేస్తుంది. అక్కడ దాకా మేమన్నా కొంచెం ఎందుకులే మన నాయకుడి మాటకి మనం కట్టుబడి ఉందాము, పవన్ కళ్యాణ్ గారి మాటకి. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలు బాగుంటాయి, ఖచ్చితంగా ఆయన వెనకాల మనం నడవాలని చెప్పి మేము ఆలోచిస్తాం. వాళ్ళు అట్లా కాదు. ప్రభాస్ గారి గురించి ఎవడైనా తప్పుడుగా మాట్లాడితే ఇంకా వాడికి చావు గ్యారంటీ. ఇది అలా చేస్తారు వాళ్ళు. అది నేను ఆఫ్లైన్లో చూశాను. నేను ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చాలా మందిని నేను ఆఫ్లైన్లో చూశాను. ఇప్పుడు కూడా నేను మొన్న హరిహర వీరమ్మలో సినిమాకి వెళ్ళినా, మన కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్కి. సగం ఇప్పుడు ఒక 1000 కెపాసిటీ ఉందనుకోండి, సగం మంది మొత్తం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు సినిమాకి. మళ్ళీ బ్లాక్లో టికెట్ పెట్టి కొనుక్కొచ్చారు బెనిఫిట్ షోకి. అంటే వాళ్ళ అభిమానం చూడండి పవన్ కళ్యాణ్ గారి మీద. అందుకే మా బాండింగ్ ఎట్లుంటుందో ఒక అన్నదమ్ముల బాండింగ్ మాది. బయట వచ్చే రూమర్స్ ఇవన్నీ ఫేక్ అండి. ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా బాండింగ్ వేరు, మేము ఎప్పుడు కలిసి ఉంటాము. అలా అని చెప్పి వేరే హీరోల గురించి తప్పుడుగా మాట్లాడడం. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ మళ్ళీ 2029లో గెలవాలంటే అందరి హీరోల అభిమానులు ఓట్లు వేయాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తేనే జనసేన అధికారంలోకి వచ్చేది. కొంతమంది ఓటక్కోళ్ళు ఉన్నారు, కొంతమంది లేనోళ్ళు కూడా ఉన్నారు. సో అందరిని కలుపుకుని పోతేనే. ఇప్పుడు మేము కలుపుకుని పోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి. మంచి మంచి కంపెనీలు రావాలి, ఇంకా అభివృద్ధి చెందాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఇంకొక 15 సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వం ఇలా కలిసి వెళ్తుంది. జగన్ అయితే రాడు. కరెక్టే, కానీ మీకు పవన్ కళ్యాణ్ సీఎం అంటారు మీరందరూ. పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారు ఇంకా 30 సంవత్సరాలు సీఎం ఉండాలి అని ఆయన అంటారు. మీరు మరి మీ అభిమానులు 30 సంవత్సరాలు సీఎం ఉండాలని ఆయన అనలేదండి. ఇంకొక 30 సంవత్సరాలు కలుపుకుని కలిసి వెళ్తాం మేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు సీఎం? వాళ్ళ దాంట్లో లోకేష్ గారు కదా. ఎందుకు అవనిస్తాం?
పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిలబడి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మార్చేసి, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ రోజు నిజంగా ప్రభుత్వం వచ్చేది కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేటోడు. ఎందుకంటే మనోడికి 40% ఓటింగ్ ఉంది. ఆ 40% ఓటింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం. ఆ మహానుభావుడు ఉన్నాడు కదా, ఆయన మీద ఉన్న అభిమానులే జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఎవడు ఓటేడు? అది అంత అభిమానం అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను కూడా ఆయనట చాలా గౌరవం నాకు, ఎందుకంటే ఆయన 108 పెట్టాడు. ఎగ్జాక్ట్లీ, ఆరోగ్యశ్రీ అవన్నీ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ పేద విద్యార్థులకు ఆరోగ్యం విద్య పట్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మార్పు ట్రై చేశారు. స్కూల్స్ అవి, సో వాళ్ళదంతా సర్వీస్ ఓరియంటెడ్ గా ఒక లెగసీ కంటిన్యూ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఒక పర్టికులర్ ఉంటారు 40% మీరు అన్నట్టుగా. కానండి మీరు రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డిని కలపకండి. ఆయన ఒక దేవుడు, ఆయననే ఈ వ్యక్తికి ఎంత దోచుకున్నాడు ఎందుకులేండి బాబు అన్ని. కానీ ఇంకా ఆయన ప్రతిపక్షం లేని వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్, మీది వేస్ట్, నాది వేస్ట్. నేను ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ అభిమానులకి, మీ ఓడిని ఫస్ట్ అసెంబ్లీలోకి వచ్చి ఫైట్ చేయమని చెప్పండి. ఇలా రోడ్ల మీద వాగడం కాదు, మీడియా ముంగడికి వచ్చేసి రా, నీకు నిజంగా నీకు రైతుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద నీకు అంతే ప్రేమ ఉంటే అసెంబ్లీకి రా, నీకు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే సీట్ ఉంది, నువ్వు అసెంబ్లీలో ఫైట్ చేయి. కూటమి ప్రభుత్వం చేసే తప్పులన్నీ తీసుకొచ్చి నిలదీ, నువ్వు అసెంబ్లీకి వచ్చి నిలదీయాలి, శాసనసభకు వచ్చి నిలదీయాలి. కానీ నువ్వు రోడ్డు మీద నిలదీస్తే ఏమవుతుంది? కారు కింద పడి చేస్తారు వాళ్ళు వీళ్ళు. అండ్ నేను మిమ్మల్ని ఇంకొకటి అడగాలనుకున్నాను. ఇప్పుడు కళ్యాణ్ నాయుడు అనే వ్యక్తి, మీరు ఒక ఫ్యాను, మీరు థియేటర్స్ మేనేజ్ చేస్తారు, మేనేజర్ ఒక ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, కానీ మీరు సమఉజ్జీలతో అంటారు. వాళ్ళంతా పెద్దవాళ్ళు అండి, పార్టీలు ఏమైనా వాళ్ళకు ఉండే క్లారిటీ వాళ్ళకు ఉంటుంది, ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా వాళ్ళు సెటిల్డ్, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. కానీ మీరు పెద్ద అధినేతల గురించి మాట్లాడి జైలు దాకా వెళ్ళారు. సరే, కళ్యాణ్ బాబు గారికి తెలిసింది, మీరు బయటకు వచ్చారు 6 నెలల తర్వాత. కానీ ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు అన్నారు, అరే ఏందిరా మనకి ఇదంతా వద్దు, వాళ్ళు పెద్దలతో వెళ్ళకు, నువ్వు మన అభిమానం వరకు ఓకే. కానీ అమ్మ, ఒక తల్లి బాధ ఎట్లా ఉంటుంది, ఎందుకు జైలుకు పోయినావు అని మీ అమ్మ చాలా బాధపడి ఉంటుంది కదా. ఎప్పుడు అనుకున్నారా, మీ కళ్యాణ్ బాబు గారు పిలిచన్నారా, నువ్వు అంత దాకా వెళ్ళకు, ఇట్లా ఉండు, ఇట్లా చేసుకో, ఫ్యూచర్ పాడు చేసుకోకని పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడారా జైలు తర్వాత? ఈ రోజు ఇంత ధైర్యంగానే మాట్లాడుతున్నానంటే మా అమ్మ మా నాన్న వాళ్ళే. నేను 2012లో ముంగడ ఎవరైనా 10 మంది కొట్టుకున్నారు అనుకోండి, సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయేటోండి నేను. మా అమ్మ మా నానేటోళ్ళు, మా అమ్మ మా డాడీ అనేటోళ్ళు ఏమనేటోళ్ళు అంటే, సొసైటీలో ఇలా నీ కళ్ళ ముంగడ తప్పు జరుగుతుండే ఎందుకు రావో మౌనంగా ఉంటున్నావు, బరాబర్ మాట్లాడు, బరాబర్ నిలదీయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి నిలబడినప్పుడు కూడా మా అమ్మ నాన్న ఏం బాధపడలేదు, జైలుకి వెళ్ళినప్పుడు ఏం బాధపడలేదు. వాళ్ళు ఇంకా గర్వపడ్డారు. ఎందుకంటే నేను నిజాయితీగా జైలుకి వెళ్ళాను. ఒకళ్ళని మోసం చేసి, ఒకళ్ళని ఏదో ఇప్పుడు రేపులు చేసేసి, మర్డర్లు చేసేసి జైలుకి వెళ్ళాను. నేను నిలదీశాను, వాళ్ళు చేసిన తప్పుల్ని నేను ఆన్ కెమెరాలో నిలదీసినందుకు నన్ను అరెస్ట్ చేశారు. అంతేగాని నేనైతే ఎవరికైతే మోసం చేయలే కదండి. వాళ్ళు ఇంకా గర్వపడ్డారు. సో ఇప్పుడు కూడా స్టిల్ మా అమ్మ మా నాన్న సపోర్ట్ చెయ్యి, ఒక జెండా పట్టుకున్నావు, ఒక అజెండాతో ఉన్నాను, ఆయన వెనకనే నిలబడు. ఎంతమంది వచ్చి నీకు మా పార్టీలో చేరు, అందులో చేరు అన్నా కూడా నువ్వు ఆ జెండా వదలకు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఆయన మీరు ఒక మాట అన్నారు కదా, వాళ్ళు పెద్దోళ్ళు, మనం సామాన్యులం అన్నారు కదా. ఇక్కడ సామాన్యులం అంటే మేము లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ఉన్నారంటే అభిమానుల వల్లే. అభిమానులు లేకపోతే ఏ పవన్ కళ్యాణ్ లేడు, ఏ అల్లు అర్జున్ లేడు, ఏ చిరంజీవి లేడు. అభిమాని అనేటోడు ఉండడం వల్ల ఈరోజు వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టే మేము సపోర్ట్ చేస్తున్నాం. అలా అని చెప్పి వాళ్ళకు ఊడిగమైతే చేయము. ఎగ్జాక్ట్లీ, వ్యక్తి ఆరాధన అనేది. నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అఖిరానందన్కి ఇష్టపడుతున్నారు. అఖిరానందన్ ఇప్పుడు రాబోయే తరానికి అఖిరానందన్కి సపోర్ట్ చేస్తా అన్నారు. నేను స్టిల్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంక నేను ఎవరికి సపోర్ట్ చేయను, పవన్ కళ్యాణ్కి మాత్రమే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ ఏమంటారండి, అది ఏదో అంటారు కదా, తండ్రి తర్వాత కొడుక్కి, కొడుకు తర్వాత మళ్ళీ వాళ్ళ కొడుకులకి. ఇప్పుడు ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అందుకే రాజకీయాల్లోకి వచ్చారు. స్టిల్ పవన్ కళ్యాణ్ గారు తదనంతరం ఆయన తర్వాత పార్టీ నడిపేది జన సైనికులే, ఆయన కొడుకులు కాదు. ఆయన చెప్పేసిండు, నేను పోతే నా పార్టీ మీరే నడపాలి అంటే జన సైనికులు. ఈ తరతరాలు వారసత్వంగా వచ్చే ఇలాగ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ డాడీ ఇలాగ ఎలా వచ్చే అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీలో అదే జరుగుతుంది కదండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ ఎందుకు అవుతాడు? మీరు అన్నారు కానీ వాళ్ళకి అదేం లేదు. నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకున్నారు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయ్యనుకోండి, ఇప్పుడు 2 పిల్లర్స్ కూటమి ప్రభుత్వానికి. ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, 2 వచ్చేసి పవన్ కళ్యాణ్ గారే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చేదే కాదు అసలు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11కు పడిపోయేటోడే కాదు. ఇప్పుడు జనసేన గెలవడం కోసం పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండడానికి జనసైనికులు చాలా కష్టపడ్డారు. మీలాగా అరెస్ట్ అయ్యారు, మాటలు పడ్డారు, ఎన్ని కావాలో అన్నయ్యనే కదా. ఇప్పుడు జనసైనికుల్ని ఎట్లా చూసుకుంటున్నారు? పార్టీలో అయితే చాలా మంచిగా ఉందండి. ఎవరు ఇప్పుడు మాకు ఒకటి సభ్యత్వం వచ్చింది. వీళ్ళందరూ మీ పవన్ కళ్యాణ్ దోచేసుకుంటున్నాడు, దాచేసుకుంటున్నాడు అని చెప్పి ఈ బెట్టింగ్ శ్యామల అది ఎవరితో ఉంది కదండి, బెట్టింగ్ శ్యామల. మీరు మీరు గౌరవం బెట్టింగ్ శ్యామల గారు ఉన్నారు కదా, అదే యువత జీవితాలు నాశనం చేసేసి లక్షల బ్యాంకులు వేసుకున్న బెట్టింగ్ శ్యామల గారు ఉన్నారు కదా. ఆ పెద్ద మనిషి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వేం చేసావు, వేర్ ఆర్ యూ. ఇప్పుడు వేర్ ఆర్ యూ అంటే ఇప్పుడు మీలాగా ఆస్తులు కోట్లు దోచుకునే ఏం లేవు ఆయన దగ్గర. మళ్ళీ పార్టీ ప్రజలకు ఖర్చు పెట్టాలంటే సినిమాలు చేయాలి ఆయన. సినిమాలు చేసి వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ ప్రజలకే. వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదండి, పవన్ కళ్యాణ్ అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి. 3,000 మంది కౌలు రైతులు ఉన్నారు ఆయన అధికారంలో లేనప్పుడు. 3,000 మంది కౌలు రైతులు చచ్చిపోయారు. చచ్చిపోతే 30 కోట్ల రూపాయలు సహాయం చేసిన ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున. దాని గురించి మాట్లాడమని చెప్పండి, దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు ఆయన ఇప్పటివరకు ఏ నాయకుడైనా ఇలాంటి థాట్ వచ్చిందా? రాఖీ పండగ రోజు పిఠాపురం ఆడపడుచులు అందరికీ పట్టు చీరలు, క్వాలిటీ పట్టు చీరలు ఇంటింటికి పంపించాడు పవన్ కళ్యాణ్ గారు, తన సొంత చెల్లెళ్ళు అని చెప్పి. మీరు కూడా చూసే ఉంటారు మొన్న రాఖీ పండగకి. అండ్ నిన్నగా మన వరలక్ష్మి వ్రతం కూడా చీరలు పంపించడు. ఇలాంటి నాయకుడు దొరుకుతాడండి? ఫ్రీ బస్సు గురించి మాట్లాడుతున్నారు. ఫ్రీ బస్ పెట్టారు, 4 బస్సులు 5 బస్సులు. అది నిన్నగా కూడా మొన్ననే దాన్ని అమలు చేశారు. చూస్తారు, ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ వాళ్ళకి ఏంటంటే షుగర్ ఎక్కువ ఉందండి. మొత్తం వైసీపీ కార్యకర్తలు అందరికీ షుగర్ ఉంది. వాళ్ళకి అందరూ ఆగట్లేదు. ఎప్పుడు చూడు ఏది దొరుకుతుంది ఇప్పుడు మొన్న ఎవరో అన్నారండి వైసీపీలోనే, తిరుపతి కొండ మీద వెళ్ళడానికి ఫ్రీ బస్సు ఎందుకు లేదు అని చెప్పి. ఇప్పుడు తిరుపతి కొండ మీద ఆ కొండ ఎంత ఉంటుందండి? ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే మొత్తం క్రౌడ్ ఫుల్ అయిపోతుంది, దారుణాలు జరుగుతాయని పైకి బస్ పెట్టలేదు. ఇంత కూడా చెప్తున్నా కదండి. వైసీపీ ఈరోజు ఇలా 11కు పడిపోవడానికి కారణం ఎవరంటే ముందు డైమండ్ రాని రోజా అండి బాబు. ఆ రోజాని పార్టీలోంచి బయటకు గెంటేస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎలక్షన్లో 20 సీట్లన్నీ వస్తాయి, ప్రతిపక్షం అన్నీ వస్తుంది. ఇలాగే ఆ రోజాకి సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రోజా గారి మీద మీ కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు కోపం రావడానికి కారణం ఏంటి ఈ మధ్యలో? అంటే రీసెంట్లో ఒక మాట అంది మీడియం కూడా. ఇప్పుడు వార్ 2 సినిమా గురించి ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారిని తిట్టాడు, పచ్చి బుద్ధులు తిట్టాడు. దానికి నాకు రక్తం మరిగిపోయింది. ఎందుకంటేనండి అలా మాట్లాడడం చాలా తప్పు. ఎల్లు పదాలు ఎప్పుడూ తప్పే, చాలా దారుణంగా మాట్లాడాడు. ఆ మాటలకి మేము కూడా ఖండిస్తున్నాము. అలాంటి వాడికి అసలు ఎమ్మెల్యే పదవి ఇచ్చి వేస్ట్. అలాంటి వాడిని బహిష్కరించాలి పార్టీలో నుంచి. ఎందుకంటే ఆయన ఎంతైనా నందమూరి తారక రామారావు గారు మనవడు. ఆయన ఇంటి కోడలు, ఆవిడ కోడలు, అన్ని బూతులు తిట్టారు. ఈరోజు ఈ టీడీపీ పార్టీ ఉందంటే ఆయన పెట్టాడు కాబట్టే. ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యి ఇంత రాజభోగాలు అనుభవిస్తున్నాడంటే నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారు వాళ్ళే. ఇంకా ఇందులో వీళ్ళ తప్పు లేదులేండి, ఆ ఎమ్మెల్యే తప్పు గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు అయితే దాని గురించి ఒక మీడియా ముంగడ నువ్వు రోజాని అడిగారు క్వశ్చన్, నువ్వు దాని గురించి మాట్లాడాలి కానీ హరిహర వీరమల్లు చిట్టమల్లు గేమ్ చేంజరు అలా అయిపోయింది ఇలా అయిపోయింది 100 కోట్లు లాస్ వచ్చింది ప్రొడ్యూసర్కి, ఫస్ట్ మీ బతుకులు మీరు చూడండి. నీ బతుకెంత? నువ్వు 3,000 కోట్లు దోచేసి నువ్వు క్రికెట్ దాంట్లో దోచేసి నీ కొడుకులకి కార్లు గీర్లు కొనివ్వలేదా? ఆస్తులకి మేము మాట్లాడితే ఎలా ఉంటుందని చెప్పండి మీరే. సినిమా మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. మరి మీరు పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు మీరేం వాగారు? వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారండి వీళ్ళు? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళ గురించి, పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు ప్యాకేజు. ఇప్పటి వరకు 2014 నుంచి 2025 ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నట్టు ఏ నా కొడుకు నిరూపించలేకపోయిండు. ఎవరు నిరూపించలేకపోయినారు. ఇప్పుడు స్టిల్ వాళ్ళు మాట్లాడుతున్నారు దత్తపుత్రుడు ప్యాకేజ్. అరే నిరూపించండి రా, నిరూపిస్తే మేము నిలదీస్తాం మా నాయకుడిని. రాజకీయాల్లో నిందలు తప్ప నిరూపణలు ఉండవు, నిందలే గాలికి స్ప్రెడ్ అవుతుంటాయి ఏ పార్టీ. అందుకేనండి మా నాయకుడు ఒకటే చెప్పిండు మొన్న రీసెంట్లీ హరిహర వీరమల్లు అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో దేంట్లో అన్నాడు ఆయన, తిట్టేది నన్నే కదా, మీరు ఎంజాయ్ చేయండి, మీరు సినిమాగా ఎంజాయ్ చేయండి, రోడ్డు మీద కుక్కలు మురుగుతూ ఉంటే మనం పట్టించుకోకూడదు, మన దారిని మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీరు అరెస్ట్ కాకముందు మీ అగ్రెసివ్నెస్ ఉంది, పదజాలానికి అరెస్ట్ తర్వాత మారింది. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నా చెప్పారా ఎలా ఉండాలి ఏంటి అనేది? పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టారండి ఎలక్షన్స్కి ముందు.
ప్రతి ఒక్క జన సైనికుడికి సోషల్ మీడియాలో కష్టపడే ప్రతి ఒక్కరికి ఆయన ఒకటే చెప్పిండు, ఆయన బూతుల రాజకీయాలు వద్దు, మనకి వైసీపీ తోటి కక్ష సాధింపులు ఏం లేవు, మనం అధికారంలోకి వచ్చేసినాం, మన దృష్టి మొత్తం ప్రజల సమస్యల మీద ఉండాలి, ప్రజల గురించే కష్టపడాలి మనం. వైసీపీల గురించి ఎవ్వరు కూడా తప్పుడుగా మాట్లాడదు, మీరు నిలదీయండి అంతేగాని వాళ్ళ కుటుంబాల జోలికి ఎవ్వరు వెళ్ళొద్దు అని ఆయన గెలిచిన మరుక్షణం ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క జన సైనికుడికి చెప్పిండు. ఇలాంటి నాయకుడు ఉంటాడా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు ఒక్క కార్యకర్త గుర్తుకు రాలేదు మనోడికి. ఇప్పుడు 11కి పడిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి 2.0 అంటున్నాడు, మీకు నేను అండగా నిలబడతా అంటున్నాడు. ఇప్పుడు ప్రేమ వచ్చిందా కార్యకర్త? ఓటమి నుంచి ఎవరైనా లెసన్స్ నేర్చుకుంటారు కదా, ఓహో నేను ఇందుకు ఓడిపోయానా, నేను రెక్టిఫై చేసుకుంటానా, అపజయానికి కారణం ఏంటని ఎవరైనా రెక్టిఫై చేస్తారు. అనిల్ కుమార్ బోరగడ్డ మీకు ఐడియా ఉన్నాడా? ఆ విషయం మీదే కదా మీరు. అనిల్ కుమార్ బోరగడ్డ ఎన్ని మాటలు మాట్లాడాడండి మీకు ఒకటి చెప్పనా, వాళ్ళు మాట్లాడిన బూతులు లేదా వాళ్ళ అసభ్య పదజాలము లేకుంటే కార్యకర్తలకు ఇవన్నీ కలిపి ప్రజలు తిరస్కరించారు. రావణ్ ఉన్నాడు కానీ అలా పిల్లల్ని రేప్ చేస్తాను అది ఇది అన్నాడు అని చెప్పి ఇది అయిపోతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆద్య కూతురు ఉంది కదా, ఆమె అదే ఆ ఇద్దరు ఆడపిల్లల్ని పట్టుకుని ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటోడు మీడియా మోడ్కి వచ్చి నేను రేప్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు నువ్వు? కానీ కళ్యాణ్ నాయుడు గారు ఒకటి పార్టీలకు అతీతం వైసీపీ, జనసేన, చంద్రబాబు ఈ మధ్య ఒక 5-6 ఏళ్ల నుంచి అయితే మరీ ఇంట్లో ఆడాలని లాగుతున్నారు, అన్ని పార్టీలు ఆడవాళ్ళను, అటు భారతి గారిని, ఇటు భువనేశ్వరి గారిని, అటు ఆద్యమ్మని, అంటే అది అది ఏ పార్టీ చేసినా తప్పే. కిరణ్ టీడీపీ కార్యకర్త వాడు భారతి గారి గురించి తప్పుడుగా మాట్లాడాను, దాన్ని మేము కూడా ఖండించాం. ఎవరు చేసినా తప్పు. కానీ ఏంటంటేనండి జనసేన పార్టీలో ఇప్పటి వరకు ఏ కార్యకర్త కూడా భారతమ్మ గురించి కానీ అప్పుడు అపోజిషన్ పార్టీ అప్పుడు టీడీపీతో మాకు గొడవలు ఉన్నప్పుడు కూడా ఆమె భువనేశ్వరి గారిని ఏ రోజు ఒక్క మాట మేము జన సైనికులు ఏ రోజు ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు స్టిల్ మీరు మొత్తం చెక్ చేసుకోండి హిస్టరీ మొత్తం జనసేన పార్టీ. అయితే నిజానికి కూడా అండి ఇప్పుడు కళ్యాణ్ గారు మీకు పిలిచి చెప్పారంటే ఆయన ఊరికే చెప్పారు, ఆయనకు తెలుసు పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఏంటిది, ఆయన వేల పుస్తకాలు చదివారు, మీకు తెలియదు కాదు. ఇప్పుడు ఆన్లైన్లో తిట్టేటోళ్ళకి ఏం తెలుసు అండి కళ్యాణ్ గారి గురించి. నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళానండి. పార్టీ ఆఫీస్ కాడికి వెళ్తే పార్టీ ఆఫీస్ లోపల టైల్స్ పని నడుస్తుంది. కళ్యాణ్ గారు అప్పుడే వచ్చారు. అక్కడ టైల్స్ వేసే అతనికి ₹1,00,000 చెక్ ఇచ్చి హక్ చేసుకున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు, టైల్స్ పని చేసే అతను. కళ్యాణ్ గారు ఇటు వెళ్తున్నారు, వెళ్ళి మామూలుగా చూసారు ఆ టైల్స్ ఎలా ఉన్నాయని. అంటే ఆయన ఆఫీస్ కడుతున్నారు మొత్తం ఆయన ఉండడానికి. అవి చూస్తుంటే ఓకే ₹1,00,000 చెక్ ఇచ్చి ఆయన హక్ చేసుకున్నాడు టైల్స్ వేసే అతన్ని. ఇది ఎవరికైనా తెలుసా? సరే బయటికి రానిచ్చారా? నేను ఇలా కళ్ళతో చూశాను నేను. ఇంకోటి ఆయన ₹1,00,00,000 చెక్ నెలకి పార్టీ ఆఫీస్లో, ఏది ఫుడ్కి జనసేన పార్టీ ఆఫీస్ కాడికి వచ్చిన వాళ్ళందరికీ లోపల స్టాఫ్కి కానీ వాళ్ళకి కానీ ఆయన వస్తారు కానీ పార్టీ ఆఫీస్ కాడికి వాళ్ళందరికీ ఫుడ్ ₹1,00,00,000 చెక్. సభ్యత్వం తీసుకుంటే కూడా మీ ట్రీట్మెంట్ అంతా వాళ్ళే సభ్యత్వం తీసుకున్నాం కండి. ఇప్పుడు మాకేమైనా అనుకో జనసేన పార్టీ వాళ్ళే చూసుకుంటారు. అండ్ ఇంకోటి ఫర్ సపోజ్ ధన్మని మనిషికి అయిపోయి పుట్టుకన్నాడు అనుకోండి, 5 లక్షలు 10 లక్షలు చెక్కు, ₹500 తిని తాగేంత కాదు. 500 ఎవరికైనా కూడా ఏ వ్యక్తికైనా కూడా 500 పెట్టుకుని సభ్యత్వం వాళ్ళు అన్నారు, సభ్యత్వం అని చెప్పి డబ్బులు దోచేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి. ఎంతో మందికి ఒక వైసీపీ వాళ్ళకే ఇచ్చాడండి. వైసీపీకి ఫుల్ సపోర్ట్ చేసే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఎవరో సభ్యత్వం తీసుకున్నారంట ఆయన పేరు మీద, ఇంటికి వెళ్ళి 5 లక్షలు చెక్ ఇచ్చారు. ఆ చచ్చిపోయడానికి వైసీపీ ఎమ్మెల్యే ఎంత ఇచ్చాడు తెలుసా? ₹10,000 ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి ఏమన్నాడు ఆయన, పాలకొల్లోనే ఎక్కడోనండి సంథింగ్, నేను కూడా చూసాను న్యూస్ అది. వాడేవాడు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసినట్టు వాడి దగ్గరికి మీరే వెళ్ళడం ఏంటి? వాడే 5 లక్షలు చెక్ ఇచ్చి ఉండొచ్చు. కానీ మొన్న ఎక్కడో ఏదో సీమలో అనుకుంటే ఎక్కడో ఒక అబ్బాయి పవన్ కళ్యాణ్ ఫ్యానే అనుకోకుండా యాక్సిడెంట్ బెడ్ సిక్ అయితే అక్కడ మొత్తం పవన్ కళ్యాణ్ కోసం కష్టపడితే వాళ్ళు పడుచుకోకుండా చివరికి అక్కడ లోకల్లో వైసీపీ లీడర్స్ ఆయనకు మొత్తం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అనేది ఆయనే జన సైనికుడిగా ఉన్న అతనే వీడియో కాల్ చేసి నేను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. అది ఎందుకు మీరు కళ్యాణ్ బాబు దాకా తీసుకెళ్ళలేకపోతున్నారు? కళ్యాణ్ గారి వరకు వెళ్ళలేదేమో, అదైతే నాకు తెలియదు. ఒకవేళ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే హెల్ప్ చేశాడంటే నేను కూడా గర్వపడుతున్నాను. అలాంటి ఎమ్మెల్యేలే కావాలి, అలాంటి నాయకులే కావాలి. మా జన సైనికులకు కూడా ఆపదలో ఉంటే ఎవరైనా వచ్చి ఆదుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారే రావాలి అని ఏం లేదు. వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా కానీ 175 నియోజకవర్గాలు 170 సీట్లు మొత్తం అందరినీ నేను తిట్టలే. ఒక 8 మందినే టార్గెట్, 8 మంది. ఆ 8 మంది వల్ల ఈరోజు వైసీపీ నామరూపాలు లేకుండా పోయింది. ఆ 8 మందిలో కొడాలి నాని, పేర్ని నాని, అమర్నాథ్, ఈ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ఈ రోజా, ఇంకా ఈ మిడతల రజనీ ఉంది కదా, మిడతల రజనీ అంటే హైటెక్ సిటీ మొక్క, మీరు విడతలు మేము మిడతలు అంటాం. ఆమె ఇంకొక ఎక్సెట్రా ఒక 8 మంది 10 మంది అండి. వీళ్ళు తప్ప
కనుమూలు అందరు బంగారం ఇప్పటివరకు వాళ్ళ బయటకు కూడా రాలే వాళ్ళైతే. ఇప్పుడు కళ్యాణ్ నాయుడు గారు మీరున్నారు, నేనేమంటా అంటే ఇప్పుడు రోజా గారిని డైమండ్ రాణి అని పేరు పెట్టారు పవన్ కళ్యాణ్ గారి. ఏంటంటే మీరైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇంకా చిన్న మీరు అన్న అది టైల్స్ వేశారు కదా, పవన్ కళ్యాణ్ గారైనా టైల్స్ వేసే వ్యక్తికి హక్ చేసి 1,00,000 ఇచ్చారు. నా స్థాయి అంటే ఆయన మేస్తే ఏం బాబు అని భుజం మీద తట్టి వెళ్ళొచ్చు. అది మన మాట, మన సంస్కారం. మీరు రోజా గారి సిద్ధాంతాలని వ్యతిరేకించండి. రోజా మీరు ఇట్లా అనడం తప్పు, కానీ గారు అని యాడ్ చేస్తే తప్పేంది. రావణ్ గారైనా, దిలీప్ శుంకర్ గారైనా, మీరు ఇప్పుడు కళ్యాణ్ నాయుడు గారైనా, రోజా గారైనా అంటే గారు అనేది మన మనసులో నుంచి రావాలి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నాను, ఎందుకు అంటున్నాను, ఆయన మంచి వ్యక్తి కాబట్టి అంటున్నాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుబుద్ధి అవ్వదు నాకు. ఎందుకు అనుబుద్ధి అవ్వదు అంటే గారు అని ఎందుకు అనుబుద్ధి అవ్వదు? మీకు రోజా గారితో వ్యక్తిగతంగా ఆమె జీవితం మీకు తెలియదు, కోపం లేదు. మీకు కోపం అంటే ఆమె వ్యాఖ్యలు. మీరు మన రామ్ చరణ్ గారి సినిమా హరహర వీరమల్లు సినిమా పక్కన పెట్టండి, మీరు రోజా ఉంది, మీరు గారు అనమాట నేను అనలేకపోతున్నాను. రోజా ఉన్నారు కదా, ఆమె పవన్ కళ్యాణ్ గారు పడింది, నువ్వేంతరా రిజల్ట్ ఇచ్చారుగా, రిజల్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినాడు ఇప్పుడు కూడా స్టిల్ ఆమె అట్లాగే మాట్లాడుతుంది. ఇప్పుడు ఓడిపోయింది, నువ్వు కష్టపడు, నువ్వు ప్రజల కోసం కష్టపడు, నువ్వు ప్రజలకు అండగా నిలబడు, దాంట్లో తప్పు లేదు. మా లాంటి వాళ్ళందరూ ఏంటంటే రాజకీయాల్లో మీ తరం వస్తోంది, ఇకనైనా ఈ వరస్ట్ పాలిటిక్స్ పై ఒక హూందాతనంతో కూడుకున్న ఒక అద్భుతమైన రాజకీయాలు, ఒక పదజాలం నెక్స్ట్ తరం, నెక్స్ట్ జనరేషన్ రాబోతుంది. ఇంకా మీ ఇప్పుడు 2010 తర్వాత పుట్టిన వాళ్ళు చూస్తారు, 20 తర్వాత ఒక అద్భుతమైన రాజకీయ ప్రపంచం. మీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు? ఈ రాజకీయాలు అన్ని కాకుండా ఒక కొత్త ప్రపంచం కోసమే కదా. ఈ బూతుల రాజకీయాలు మానేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి నేను ఏం వీడియోలు చేయట్లేదు, మౌనంగా ఉంటున్నాను. ఎందుకంటే మళ్ళీ 2029 ఎలక్షన్ టైంలో దిగుదాము, ఇప్పుడు మంచిగా నడుస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఎలాగంటే ఇప్పుడు నాకు కొంతమంది కామెంట్లు పెడతారు, అంటే వైసీపీలో పెద్ద పెద్ద వాళ్ళు గ్రూపుల్లో కూడా మాట్లాడుకుంటారు, దమ్ము లేని వాళ్ళు రా, భయపడిపోయారు వీళ్ళు, కళ్యాణ్ నాయుడు గారు భయపడిపోయారు. రీసెంట్లో ఒకటి తెలిసింది నాకు, ఇంకొకటి ఉంటాడు తేజ అని చెప్పి, మనోడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి పిలిచారు మనోడిని రీసెంట్లీ. మీకు తన ఫోటో చూపిస్తాను చూడండి, మీకు గుర్తుపడతారు తేజ అని చెప్పి. మనోడిని గుర్తించి పిలిస్తే మనోడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టున్నారు, కొంచెం బూతుల రాజకీయాలు వద్దు తేజ అని చెప్పిన మనోడు ఆగిపోయాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, పిలిచి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. వీళ్ళు వాళ్ళ స్ట్రాటజీ అదైనప్పుడు మీరు రియాక్ట్ కావద్దు కదా. ఇంకా రియాక్ట్ కావద్దంటేనండి, ఇగోండి చూపిస్తాను తేజ, ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, పిఎస్పీకే తేజ. పవన్ కళ్యాణ్ గారు పిలిచి మరీ జూమ్ చేయండి, జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా చాలా కష్టపడ్డాడు. జనసేన పార్టీ కోసం 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి ఇతనికి. వైసీపీలోకి చేరు, టీడీపీ గురించి మాట్లాడు, ఇంత ప్యాకేజ్ ఇస్తాం మీకు, నాకు కానీ అబ్బాయికి కానీ. స్టిల్ ఇప్పుడు కూడా మేము జనసేన పార్టీకే సపోర్ట్ చేస్తున్నాం, కళ్యాణ్ గారు వెనకాలే ఉన్నాము. ఎంతోమంది రీసెంట్లీ కూడా మనోడికి 2 lakhs దాటున్నారు ఫాలోవర్స్. రిపోర్ట్లు కొట్టి మనోడు అకౌంట్ లేపేశారు, అయినా కూడా మనోడు ఎక్కడా తగ్గలేదు. మళ్ళీ జస్ట్ ఒక వీడియో పెట్టాడో లేదో 10,000 మంది ఆదరించారు మనోడిని. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంతమంది మనోడి గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇచ్చారంట, మీ కొడుకుని ఇప్పుడు కూడా మేము అధికారంలో కూడా వైసీపీ వాళ్ళు మా తేజ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మీ కొడుకుని చంపేస్తాం, మీ కొడుకు చాలా మాట్లాడుతున్నాడు మా గురించి, అది దాన్ని బెదిరించారంట. ఆడోళ్ళ జోలికి వెళ్ళడం ఏంటండి? ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంది మేము రండి, మా దగ్గర రండి, మేము తేల్చుకుంటాం. ఎందుకంటే మేము దిగాము సోషల్ మీడియాలోకి, మా ఇంట్లో ఆడోళ్ళు దిగలే కదా. ఇప్పటివరకు మా అమ్మ ఫోటో ఇప్పటివరకు ఎవరు చూడలేదు సోషల్ మీడియాలో. మా అమ్మని తిడతారు, మా అమ్మ గురించి మీకు ఏం తెలుసు? అదే తయారైంది వరస్ట్ రాజకీయాల్లో, అదే తయారైంది. నా బిడ్డ సంవత్సరం కూడా నిండలే నా పాప ఫోటో పెట్టాను మొన్న రీసెంట్లీ. ఇప్పుడు నా పాపది 26 బర్త్డే ఫోటో పెడితే నా కూతుర్ని ఎంతకు పెద్దగా నీలాగా తయారవుతుందా, ఎంతకు పోతుందా అని చెప్పి తిడుతున్నారు. నా కూతుర్ని, ఆ పిల్లకి అన్యం పుణ్యం తెలియదు. అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని మీ నాయకుడు చెప్పిండ, జగన్మోహన్ రెడ్డి వాడు బిడ్డను తిట్టండి చెప్పలేము. ఇలా ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు ఫోటోలు పెట్టుకున్నట్టు ఎవరి వ్యక్తిగత కక్షల్ని సోషల్ మీడియా వచ్చాక దరిద్రం తయారైంది. మాట్లాడుకోరు అసలు, చాటుకు ఎవడు ఏం చేసే తెలియదు. అండ్ ఫైనల్ గా మీరు చెప్పండి, 14 years మనకున్న మెచ్యూరిటీకి 24 years మారుతుంది. 24 ఏళ్లకున్న ఉడుకు రక్తం 50 ఏళ్లకు ఆలోచన మారుతుంటది. అదే మెచ్యూరిటీ కదా. ఒకటే సిద్ధాంతం ఏంటంటే మంచిగా గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడాలి. ఇన్ని రోజులు బుద్ధులు తిట్టుకున్నాము, వాళ్ళని తిట్టుకున్నాము, వాళ్ళతో ఫైట్ చేసాం, వీళ్ళతో ఫైట్ చేసినాం, ఎనఫ్ ఇది ఇక్కడతో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఇలాగే నడుస్తుంది. ఇక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్లో అంటే నేను కూడా ఆంధ్రాకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని
ఆ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ గొడవలు ఇక్కడితో ఆపేద్దాం అనుకున్నాను. మళ్ళీ మమ్మల్ని వీళ్ళు రెచ్చగొట్టారనుకోండి, మళ్ళీ అప్పుడు కళ్యాణ్ నాయుడు అంటే 2016, 17, 18 ఆ కళ్యాణ్ నాయుడు వచ్చడం ఇంకా పవన్ కళ్యాణ్ గారి మాట పక్కన పెట్టేసాను అనుకోండి, ఇంకా నా నోట్ల నుంచి ఆనిముత్యాలు బయటకు వచ్చేస్తాయి. సో అలా తెచ్చుకోకండి. మీకేమన్నా వైసీపీ వాళ్ళకి నిజంగా మీరు అధికారంలోకి రావాలనుకుంటే 2029లో వస్తాము, చంపేస్తాము, పొడి చేస్తాము, ఇవన్నీ కాకుండా ప్రజల సమస్యల మీద మీరు నిలబడండి. కూటమి ప్రభుత్వం చేసే తప్పులు తెలుసుకుని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అంతేగాని ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ప్రతి ఒక్క వైసీపీ సోషల్ మీడియాలో 2029లో రాగానే రప్ప నరుకుతాము, సీమరాజా అని ఆర్పీని వేసేస్తాం, పొడి చేస్తాం అంటున్నారే కానీ అరే 2029లో ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి, మంచి చేస్తాము, మేము నిలబడతాము, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఒక్కడు కూడా పోస్ట్ చేయట్లేదు. రప్ప నా ఫోటోలు పెట్టి ఎట్లా అనుకున్నారు, ఇక్కడ కాదు కువైట్లో నా వీడియోలు ఇక్కడి నుంచి అక్కడ పోస్ట్ చేసి కువైట్లో చంపేస్తాము, పొడి చేస్తాము, 2029 వరకు మీరు హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేయాలి అంత ఎంజాయ్ చేయండి. ఏంది మీరు బొచ్చు పీకేది? 2019 నుంచి 2024 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించే ధైర్యంగా దమ్ముతో మాట్లాడను నేను. అది మా ఈరోజు మౌనంగా ఉన్నామంటే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన చెప్పాడు కాబట్టి అన్నీ మూసుకొని మౌనంగా ఉంటున్నాం. ఎందుకంటే అభిమానులు అంటే నాయకుడు మాట కూడా వినాలి, ఖచ్చితంగా వినాలి. వింటే అందుకే గుర్తుపడి మీరు అది ఐడియా ఉందో మీకు, మాట వినాలి. కళ్యాణ్ గారు చెప్పే మాట ఖచ్చితంగా వినాలి. నేను వింటా. ఎవడు విన్నా వినకపోయినా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నేను పాటిస్తాను. ఆయన సనాతన ధర్మం సైడ్ ఉంటే సనాతన ధర్మం సైడ్ ఉంటాను, ఆయన ఎటు సైడ్ ఉంటే అటు సైడే నా అడుగు. కర్మ అంటారు కదండి, ఎవరు ఏది అంటే ఏ కక్ష రాజకీయాలే నడుస్తున్నాయి. యథా అధికారం తదా ప్రతిపక్షం అన్నట్టు తయారైంది. మేము జైల్లో పెడతామంటే మేము జైల్లో పెడతాం, జనాలు ఏమవుతారో అర్థం కాదు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మీకు చాలామంది అడగమన్న క్వశ్చన్, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదుగా, మెగా ఫ్యాన్స్ కూడానా? చిరంజీవి గారు అంటే మీకు ఎటువంటి ఫీలింగ్ ఉంది? ఆయన గురించి ఒక మాటలో చెప్పండి. ఈరోజు చిరంజీవి గారి బర్త్డే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నేను అభిమానిని అయ్యానంటే ఇది మొత్తం చిరంజీవి గారి వల్లే. ఆ రోజు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లోకి తీసుకురాకపోయిండుంటే ఆయన అక్కడే ఉండేటోడు, మేము ఇక్కడే ఉండేటోళ్ళం. ఈరోజు ఒక మంచి అన్నయ్యని, మాకు 2 కళ్ళండి, ఆ 2 కళ్ళు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇంకా నాగబాబు గారు అయితే ఆయన మొత్తం ఇంకా ఆయన కూడా ఇంతకుముందు ఇష్టం ఉండే కదా నాగబాబు గారు అంటే, ఎందుకంటే ఒక చిరంజీవి గారు బర్త్డే ఈవెంట్లోనే మమ్మల్ని తిట్టాడు. కానీ ఏంటంటే ఈరోజు ఆయన చాలా మంచి కష్టకాలంలో తమ్ముడికి అండగా నిలబడ్డాడు. చిరంజీవి గారు కూడా నిలబడలేదు, నేను ఒప్పుకుంటాను. ఈరోజు మేము ఇన్ని మాటలు పడ్డామంటే కొత్త గొప్ప ఆయన వల్లే, చిరంజీవి గారి వల్ల. ఆయన నేను తిట్టట్లేదు. ఆ రోజు ఆయన ప్రజారాజ్యం పార్టీని వదలకుండా ఉండుంటేనా ఈరోజు ఆయన సీఎం అయ్యేటోడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడే ప్రతిపక్షం వచ్చింది ఆయనకి, 18 సీట్లు అనవసరంగా అనవసరంగా ఆ రోజు ఆయన ఆ పార్టీని వదులుకోవడం వల్ల ఈరోజు మొరగనుకు కూడా మొరుగుతుంది మా మీద, అరే అదిరా ఇదిరా అని చెప్పి. కానీ ఎప్పటికైనా మెగాస్టారే, పవర్ స్టారే. మాకు 2 కళ్ళు ఒక కన్ను అయితే మెగాస్టార్ చిరంజీవి గారు, 2 కన్ను పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 70 సంవత్సరాలు అయినాయి ఈ రోజుకి మన చిరంజీవి గారికి. మీరు ఇంకొక 30 సంవత్సరాలు ఇలాగే ఆయుష్ పోసుకుని నిండు నూరేళ్ళు చల్లగుండాలని చెప్పి కళ్యాణ్ అన్న అభిమానులుగా మేము కోరుకుంటున్నాము. కళ్యాణ్ నాయుడు గారు మీకు ఫిల్టరే లేదండి, ఇక్కడ ఫిల్టరే లేదు. ఫిల్టర్ ఏం నేను ముఖం మీద అనేసా కదండి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కడు అరే మీ పవన్ కళ్యాణ్ మీ చిరంజీవి లాగే చేస్తాడు రా మీ పవన్ కళ్యాణ్, అప్పుడు మంచిగా మీ ఓడు ఇప్పుడు కూడా స్టిల్ అంటారు మా వాళ్ళు, మీ ఓడు నిలబడి ఉంటే చిరంజీవి నిలబడి ఉంటే ఈరోజు అందులో ప్రేమ కూడా ఉంటుంది లేండి. అయ్యో వెళ్ళిపోయింది అనే కోపం బాధలోంచి ప్రేమ వస్తుంది. అందులో కొంతమంది చిరంజీవి అభిమానులే. బట్ ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి మేము ఆయన చిరంజీవి గారు ఎప్పుడు మా గుండెలో ఉంటారు. ఈ రోజు చరణ్ బాబు కానీ, వైష్ణవ్ తేజ్ కానీ, మన సాయిధరం తేజ్ కానీ, రామ్ చరణ్ అన్న కానీ, వీళ్ళందరినీ ఒక మంచి హీరోల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇదిగోండి మెగా ఫ్యామిలీని డౌన్ఫాల్ చేయాలని చాలామంది చూస్తున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఆయన పేరు ఉదయ్ కిరణ్ గారు చనిపోయారు కదా, మెగా ఫ్యామిలీ చంపేసింది అది ఇది అని చెప్పి. మీరు కళ్ళతో చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. ఆ ఫ్యామిలీ ఎలాంటిదో మాకు తెలుసు. ఈరోజు ఇన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని ఇంత అభిమానిస్తున్నారంటే వాళ్ళు మంచి చేశారు కాబట్టి. ఇప్పుడు ఇంకోటి అండి, ఇప్పుడు అల్లు అర్జున్ కొంతమంది తిడుతున్నారు, అరే అతనికి అవార్డు రావడం ఏంట్రా, మా హీరోకి రాలి. మనం గర్వపడాలి, మన తెలుగు హీరోకి ఎవరికి వచ్చినా మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది అవార్డు. నేను ఎంత కష్టపడ్డండి ఫస్ట్ గంగోత్రి అప్పుడు ఇంట్రో నేనైతే గర్వపడుతున్నానండి. ఎందుకంటే బన్యానికి వచ్చినందుకు ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నన్ను కూడా తిడతారు. ఎవరికి ఏది వచ్చినా అది వాళ్ళ శ్రమ అండి. రామ్ చరణ్ గారికి ఇంటర్నేషనల్ గా పేరు వచ్చినా ఆయన శ్రమే. ఎంట్రీ వరకే తండ్రులు వాళ్ళందరూ, ఎంట్రీ తర్వాత సక్సెస్ అంతా వీళ్ళ కష్టమే. అది ఎవరిదే
ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ డాడీ ఉన్నారండి ఎవరు, అల్లు అరవింద్ గారు. ఇప్పుడు అల్లు శిరీష్ తీసుకోవచ్చు, అల్లు అర్జున్ తీసుకోవచ్చు. మరి? అల్లు శిరీష్ ఎందుకు ఎదగలేదు? టాలెంట్ లేదు. బన్నీ అన్న దగ్గర టాలెంట్ ఉంది, ఎదిగాడు, హీరో అయ్యాడు. విజయం ఎవ్వరికి రాదండి, ఊరికే సక్సెస్ ఎవ్వరికి రాదండి. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ నాయుడు గారు. మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వైపు వెళ్తూ ప్రజల మమేకమవుతూ ప్రజల సామాన్యులు ఈ కండువ ఏదైతే మీరు తలకు పెట్టుకున్నారో ఆ సామాన్యులకు న్యాయం జరిగే దిశగా అడుగులు వేస్తారని, సమస్యల్ని మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దాకా చేరవేస్తారని మా మ్యాగ్నా నుంచి కూడా కోరుకుంటున్నాం. మేము ఫైనల్ గా ఒక వ్యక్తికి చిన్న వార్నింగ్ అండి, అంటే వార్నింగ్ అంటే వార్నింగ్ అనుకోండి ఏదైనా అనుకోండి. అదే రావణ్ గారు అన్నారు కదా, రావణ్ గారు మనోడు పేరు వచ్చేది, అసలు పేరు వచ్చేది జోసఫ్. మనోడి పేరు మీరు రావణ్ అని తను అట్లా పెట్టుకున్నాడు, అసలు పేరు జోసఫ్. మనోడి పేరు జోసఫ్. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే ఆయన తప్పు చేసినట్టు అవి పెట్టి నువ్వు నిరూపించి మాట్లాడు. లేకపోతే నువ్వు ఇలాగే మాట్లాడావనుకో ఆఫ్లైన్లో ఏదో రోజు దొరుకుతావు, తర్వాత నీ ఇష్టం, గుర్తుపెట్టుకో. మరి ఓజీలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి కూడా మీరు అడగలేదు, కానీ నేను చెప్తున్నాను. చెప్పండి. ఓజీ సినిమా వచ్చిన రోజు మాత్రం రికార్డులు ఏది మిగలదండి. సెప్టెంబర్ 25 డేట్ గుర్తుపెట్టుకోండి. ఆ రోజు థియేటర్లో శవాలు మాత్రమే లేస్తాయి అంతే. కళ్యాణ్ బాబు నరికే నరకుడికి ఆంధ్రాలో ఒక వ్యక్తినుడు అతని తలక ఎగిరిపోతుంది, ఏడికాడికి ఉండదు. ఎందుకంటే ఆ సినిమా వేరే అండి. అది ఓజీ అనేది ఒక చెప్తున్నా కదా, ఓజీ సినిమా మెగా ఫ్యామిలీకి మొత్తం కంబ్యాక్. అది ఇప్పుడు అందరూ మెగా ఫ్యామిలీలో హిట్లు లేవు, ఫ్లాప్లే అన్నారు కదా, ఓజీ సినిమాతో మొత్తం కంబ్యాక్. మొత్తం ఓజీ పెద్ది, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అదే ఫైనల్గా నేను జోసఫ్కి అది రావణ్కి అదే చెప్తున్నాను. నువ్వు ఎంత మంచి నువ్వు చెయ్యి, నువ్వు నిలదీ, వద్దనట్లేదు. ఆ నిలదీసేది ఎంతవరకు నిలదీయాలో అంతవరకే నిలదీయాలి. అంతేగా నువ్వు అతన్ని చూడండి, మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ ఉంది అందులో. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్, ఇంకా అలాగే అంటాడు అభిమాన నటుడు అని చెప్పి సోపు రాస్తారు, వెనకని తిట్టడం కాదండి. సరే ఆయన దగ్గర ప్రూఫ్స్ ఒకటేనండి, డిబేట్కి రా చూసుకుందాం ఒక రోజు అంతే. ఏదైనా చట్టపరంగా చర్యలు, ఎవరికి ఏం నచ్చకుండా చట్టపరంగా వెళ్ళండి అని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ నాయుడు గారు.